ఈ విశ్లేషణకి స్వాగతం. ఆధునిక కంటెంట్ మనల్ని కట్టిపడేయడానికి విజువల్స్, కథ, సౌండ్ డిజైన్లను ఎలా వాడుతుందో ఇప్పుడు ఫటాఫట్ చూద్దాం. ఫోన్లో స్క్రోలింగ్ ఆపేలా చేసేది ఏంటో తెలుసా? దీని వెనుక మన దృష్టిని లాగే ఒక పెద్ద బయోలాజికల్ సీక్రెట్ ఉంది. కరెక్ట్గా మొదటి 3 సెకండ్ల విజువల్స్ చాలు మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అవ్వడానికి. స్ప్రౌట్ సోషల్ డేటా ప్రకారం సోషల్ మీడియాలో ఏకంగా 74% వీడియోలు మ్యూట్లోనే చూస్తున్నారట. షాకింగ్ కదా? అందుకే మాటలతో పని లేకుండా కేవలం విజువల్స్, ఎమోషన్స్తోనే బలమైన కథలు చెప్పడం నేటి కంటెంట్ క్రియేటర్స్కి చాలా ముఖ్యం. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే డార్క్ లైటింగ్తో ఒక అద్భుతమైన వాతావరణాన్ని, మూడ్ని ఎలా క్రియేట్ చేయవచ్చో చూద్దాం. సినిమాటోగ్రఫర్ మార్కో బాగ్నోలీ చెప్పే 3 స్టెప్స్ ఇవే. ముందు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి, తర్వాత యాక్టర్ని ప్లేస్ చేసి లైటింగ్ ఇవ్వాలి. న్యాచురల్ డెప్త్ కోసం ఫాగ్, ప్రాక్టికల్ బ్యాక్గ్రౌండ్ లైట్స్ వాడతారు. ఆర్టిఫిషియల్ ఎడ్జ్ లైట్స్ అసలు వాడరు. అయితే కేవలం అందమైన విజువల్స్ ఉంటే సరిపోదు. మనల్ని కట్టిపడేయడానికి ఎమోషనల్గా కనెక్ట్ చేసే బలమైన స్టోరీ టెల్లింగ్ కూడా కావాలి. దీనికోసం ఫ్రోజెన్లో ఓలాఫ్ క్యారెక్టర్లాగా వస్తువులకు లేదా జంతువులకు మనుషుల లక్షణాలు ఇచ్చి మనలో ఈజీగా ఎమోషన్ క్రియేట్ చేస్తారు. అలాగే ఒక మినీ థ్రిల్లర్లాగా టెన్షన్ పెంచడానికి రచయితలు ఈ 4 స్టెప్ ప్లాట్ ట్విస్ట్ ఫార్ములాని చాలా తెలివిగా వాడతారు. విజువల్స్ మన దృష్టినే లాగినా సబ్కాన్షియస్ లెవెల్లో ఆ మూడ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసేది మాత్రం ఈ సూక్ష్మమైన సౌండ్ డిజైనే. 11 ల్యాబ్స్ క్రియేట్ చేసిన ఎలక్ట్రిక్ సౌండ్స్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ శబ్దాలు మనకు తెలియకుండానే టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. మరి ఈ పవర్ఫుల్ ట్రిక్స్ అన్నీ వాడటం వల్ల మన మెంటల్ హెల్త్పై నిజంగా ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక స్టడీ ప్రకారం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావం కేవలం 1% కంటే తక్కువేనట. అంటే ఇక్కడ ఫోన్ది తప్పు కాదు, ఇలాంటి హిప్నటైజ్ చేసే కథలని మనదాకా తెచ్చే ఒక డెలివరీ డివైస్ మాత్రమే. మరి ప్రేక్షకులు స్క్రీన్లకు అడిక్ట్ అయ్యారా, లేక అద్భుతమైన స్టోరీ టెల్లింగ్కి ఫ్లాట్ అయ్యారా? మీరే ఆలోచించండి. మరో విశ్లేషణలో కలుద్దాం.